రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. అల్లం పచ్చడికి కావలసిన పదార్థాలు: అల్లం 2 అంగుళాల ముక్క ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు 10, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర ½ టేబుల్ స్పూన్, చింతపండు నిమ్మకాయంత, ఉప్పు తగినంత, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, పంచదార 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పును వేసుకోవాలి. పచ్చిశనగపప్పు దోరగా వేగిన తర్వాత అంటే 2-3 నిమిషాలన్నమాట. పప్పు బాగా వేగింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని వేపుకోవాలి. మినపప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. జీలకర్ర కూడా వేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని 2-3 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలను వేయాలి. అల్లం ముక్కలు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. నిమ్మకాయంత చింతపండును కూడా వేసుకుని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుని తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకు కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెమ్మలు 4, ఆవాలు ½ టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు తాలింపు ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలను సన్నగా తరుక్కుని వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఆవాలను కూడా వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు రెమ్మలను వేయాలి. చివరగా ఎండుమిరపకాయలను వేసి ఒకసారి బాగా కలుపుకొని పచ్చడిని అందులోకి తిరగమాత వేసుకోవాలి. అంతే, అల్లం పచ్చడి రెడీ. చూసారు కదా అల్లం పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.